94వ కీర్తన 12-13 వచనాలు చదవండి. 12-13 వచ్చాడు. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు. ఇగో నీవు బోధించువాడు ధన్యుడయా. తర్వాత భక్తిహీనులకు గుంట త్రపబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయు. చెప్పండి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందండి? భక్తిహీనుల కంట గుంట త్రప్పబడు వరకు నీతిమంతుల కష్ట దినములు పోగొట్టి. అంటే నీతిమంతులు పడిన శ్రమ, నీతిమంతులుగా నీతిగా జీవిస్తూ యథార్థంగా జీవిస్తూ శ్రమను అనుభవించిన వారి యొక్క శ్రమను దేవుడు పోగొట్టే రోజు రాబోచునుగా. అది చెప్తున్న మాట ఏంటంటే నీతిమంతుల కష్టములు పోగొట్టి వారికి నెమ్మది కలుగజేస్తావు. ఏం కలుగజేస్తాడంట అంటే నీతిమంతులు అనేవాడు కొన్ని రోజులు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు కష్టము అనుభవిస్తారు వాళ్ళు. అయితే దేవుడు చూస్తా ఉన్నాడు. రోజు ఒక అతను చెప్తాడు, ఒకప్పుడు నీతిగా బ్రతకడానికి నేను ఇష్టపడ్డానంటే అయితే అనేక కష్టాలు వచ్చాయి, అనేక కష్టాలు నష్టాలు నేను చవిచూచాను. అయితే వాటిలోంచి నేను మాత్రం కూడా నా నీతిని నేను విడిచిపెట్టకుండా ముందుకు సాగాను. నా దేవుడు నా కష్ట దినాన్ని పోగొట్టాడు.